సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీకి కంచుకోట. అందుకే పట్టున్న కమలం, పట్టు కోసం గులాబీ, పట్టుదలతో హస్తం హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ త్రిముఖ పోటీలో సికిందర్గా ఎవరు నిలుస్తారన్నది ఉత్కంఠగా మారింది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. సికింద్రాబాద్ పార్లమెంట్ పైనే ప్రధాన పార్టీలు, 3 పార్టీలు కూడా కన్నేశాయి, ఫోకస్ పెడుతున్నాయి. ఎలాగైనా ఇక్కడ తమ సత్తా చాటాలని అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో కనుక మనం సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 సీట్లలో 6 సీట్లు గంపగుత్తగా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. ఒక్కటి నాంపల్లి సీట్ మాత్రం ఎంఐఎం గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు కాబట్టి అక్కడ పబ్లిక్లో ఆ తేడా కూడా పబ్లిక్ చూసి ఓట్లేస్తారు. కాబట్టి అంటే సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో ఉన్న 7 అసెంబ్లీలలో ఒక్క అసెంబ్లీ గెలవకపోయినప్పటికీ బీజేపీకి ఆ సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది కంచుకోటగా చెప్పవచ్చు. గతంలో కూడా బండారు దత్తాత్రేయ ఇక్కడ 3 సార్లు ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో కిషన్ రెడ్డి భారీ మెజార్టీతో అక్కడ ఎంపీగా గెలిచారు. ఆయన కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రి అయ్యారు. అయితే బాగా పట్టుంది భారతీయ జనతా పార్టీకి. అంత పట్టు ఉండడానికి కారణం ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ పరిధిలో వస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబర్పేట కనుక మనం చూసుకున్నట్లయితే అంబర్పేటలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది అసెంబ్లీకి. అలాగే ముషీరాబాద్లో కనుక మనం చూసుకున్నట్లయితే ముషీరాబాద్లో కూడా 2 సార్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఖైరతాబాద్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది. అంటే బేసికల్గా ఆ పార్టీకి అక్కడ గట్టి ఫౌండేషన్ ఉంది అని చెప్పవచ్చు. అది ఓటర్లు కూడా చాలా తెలివిగా అసెంబ్లీకి ఒక రకంగా, పార్లమెంట్ ఎన్నికలకు ఒక రకంగా స్పందించడం అనేది మనకు కనిపిస్తుంది. అయితే మనం యాక్చువల్ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే మొన్న ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనుక చూసినట్లయితే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసినట్లయితే అంబర్పేటలో బీఆర్ఎస్ గెలిచింది, ముషీరాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది, ఖైరతాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలిచింది, సనత్ నగర్లో బీఆర్ఎస్, నాంపల్లిలో మాత్రం ఎంఐఎం పార్టీ అక్కడ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ అక్కడ ఎంఐఎం ఖాతాలోకి నాంపల్లి వెళ్ళిపోయింది. సికింద్రాబాద్లో పద్మారావు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఆయన గెలిచారు. అంటే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కనుక మనం చూసుకున్నట్లయితే 6 అసెంబ్లీలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. కాబట్టి తన గెలుపు చాలా ఈజీ అని ఆ పార్టీ భావిస్తుందా అంటే అలాంటి కలలైతే ఆ పార్టీకి లేదు. ఎందుకంటే జరిగిన రాజకీయ పరిణామాలు, డెవలప్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం బీఆర్ఎస్కి చెందిన నేతలంతా గాంధీ భవన్కు క్యూ కడుతున్నారు, అందరూ టచ్లో ఉన్నారు. ఆ పార్టీ ఖాళీ అవుతుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న మొత్తం నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం అయితే ఘాటుగానే జరుగుతుంది. అందులో భాగంగానే ఖైరతాబాద్కు సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ బోణి కొట్టేశారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆయన తన సొంత గూటికి, తన ఇంటికి, దానం నాగేందర్ తన ఇంటికి అనే పదం నేను ఎందుకు వాడుతున్నానంటే మళ్ళీ వాపస్ అయ్యారు, ఘర్ వాపసే అయ్యారు. మళ్ళీ చెప్తున్నా, దానం నాగేందర్ తన సొంత ఇంటికి తిరిగి వచ్చారు. అంటే సడన్గా అంత ప్రచారం జరుగుతుంది. అందరిలో ముందుగా దానం నాగేందర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అనే దాని మీద కనుక మనం మాట్లాడుకుంటే ఒక విషయం ఇన్సైడ్గా బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఇటీవల దానం నాగేందర్ ఏం చేశారంటే ఆయన తన ఇంటిని పడగొట్టి కొంచెం విశాలంగా ఇల్లు కట్టుకున్నారంట. మంచి పార్కింగ్ ప్లేస్, ఒక 30-40 వాహనాలు కూడా పట్టే విధంగా చాలా విశాలంగా ఇల్లు కట్టుకున్నారంట. అయితే మాజీ సీఎం కేసీఆర్కి దానం నాగేందర్ ఇంటి పైన మోజు పుట్టిందంట. నందినగర్లో ఉన్న ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, గల్లీ ఉంది, అక్కడ ఒక 10 కార్లు కూడా పట్టడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి దానం నాగేందర్ని, ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఇంటికి పిలిచి ఆ కబురేదో చల్లగా చెప్పేశారంట. దానం నాగేందర్ నాకు నీ ఇంటిని ఇస్తావా, అది ఏదో రేటు చెప్తే ఇస్తానన్నట్టు ఏదో. అంటే ఇక్కడ అమ్మటం కొనడం అనేది పార్టీలో ఉన్నప్పుడు ఉండకపోవచ్చు, అది ఫ్రీగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మీకు అనుకోవచ్చు, మామూలు వ్యక్తులు, బిజినెస్ మ్యాన్లో లేకపోతే సాధారణంగా ఉన్న పబ్లిక్ యొక్క ప్రాపర్టీని
కొంతమంది బడా నేతలు కబ్జా పెట్టడం అనేది మనం వింటుంటాం. కానీ ఇప్పుడు తన సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇంటిపైనే, ఆ ఇంటి స్థలం పైన, ఆ ఇంటిపైన మోజు పెంచుకోవడం అంటే పాలకులు ఎంత నియంతృత్వ ధోరణితో ఉన్నారు. దాని ఫలితం అంటే ఎన్నికల్లో ఓడిపోయారు, రకరకాల కేసుల్లో ఇరుక్కున్నారు, స్కామ్లు బయటకు వస్తున్నాయి, ఉన్న ఈ గబ్బంతా సరిపోదు అన్నట్టు మళ్ళీ తనకున్న ఎమ్మెల్యేని కెలుక్కోవడం. ఇంకా ఆయన ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, నందినగర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్లు కూడా ఆపేసి సీదా రేవంత్ రెడ్డితో మాట్లాడుకుని ఆయన సడన్గా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయన కేవలం ఇది ఒక రీజన్. ఇంకోటి సికింద్రాబాద్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేయడం. దానం నాగేందర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఆయనకు మంచి నెట్వర్క్ ఉంది. మంచి నెట్వర్క్ ఉంది. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక పక్క బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ దాదాపుగా ఆయన పేరు ఖరారైనట్టు గాంధీ భవన్ దగ్గర వినిపిస్తున్న ఒక ఇదని చెప్పుకోవచ్చు మనం. అక్కడ గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి, క్లియర్గా కూడా ఉంది. అలాంటి హామీ ఇస్తేనే దానం నాగేందర్ ఎలాగూ ఇక్కడ పార్టీలో టెన్షన్ ఉంది కాబట్టి ఇంకో పక్క ఎంపీగా వెళ్ళిపోదామన్న ఉద్దేశంతోనే ఆయన వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమాత్రం ఆ పార్టీ యొక్క ఆశ తగ్గలేదు. ఆశ ఉంటుంది. దేనికంటే ఆ పార్టీ దాదాపుగా 6 అసెంబ్లీ స్థానాలు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుచుకుంది కాబట్టి ఈజీగా గెలుస్తామని ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఎన్నికల బరిలో దింపాలని అనుకుంటుంది. ఆయన పేరు కూడా దాదాపుగా ఖరారైందని చెప్పవచ్చు. ఆయన డేర్ ఏంటంటే దాదాపుగా 6 స్థానాలు చెప్పుకోవడానికి, వాళ్ళంతా ఎవరు అనుకూలంగా లేకపోయినప్పటికీ 6 సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి కాబట్టి నేను ఈజీగా గెలుస్తానన్న ఉద్దేశంతోనే ఒక క్లారిటీ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంటుందా, ముఖాముఖి పోటీ ఉంటుందా అనేది ఇప్పుడు ఆయా రాజకీయ పార్టీల వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. ఒక పక్క మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ టోటల్గా పోటీలో ఉండగా పేరుకు మాత్రమే పోటీలో ఉంటుంది, కానీ పోటీ ఇచ్చే అవకాశం అయితే లేదు. ప్రధాన పోటీ అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక కొంత వ్యూహాత్మకంగా ఇప్పుడు ఇక్కడ నాంపల్లి కూడా ఇందులో ఉంది కాబట్టి ఎంఐఎం ఓటు కూడా చాలా కీలకమైంది. ఆ ఎంఐఎంకు సంబంధించిన ఓటు ఉంది కాబట్టి ఎంఐఎం పార్టీ సికింద్రాబాద్లో ఎంపీ అభ్యర్థిగా ఒక బలమైన వ్యక్తిని కనుక నిలబెడితే బీజేపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. అయితే ఇక్కడ బీజేపీకి ఎంఐఎంకి మధ్య ఒక అవగాహన ఉంది అనుకుంటే ఎంఐఎం తప్పకుండా అక్కడ ఒక క్యాండిడేట్ని నిలబెట్టి బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తుందని చెప్పవచ్చు. అయితే అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త దోస్తీ ఏర్పడిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా అనుసరించి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తరఫున అభ్యర్థి నిలబెట్టకుండా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. టోటల్గా మనం కనుక చూసుకున్నట్లయితే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డికి బీజేపీకి కంచుకోటగా సికింద్రాబాద్ ఉన్నప్పటికీ, గతంలో బండారు దత్తాత్రేయ 3 సార్లు గెలిచినప్పటికీ, కేంద్ర మంత్రి అయినప్పటికీ, కిషన్ రెడ్డి ఒకసారి గెలిచి కేంద్ర క్యాబినెట్ మంత్రి అయినప్పటికీ రేపటి ఎన్నికలు మాత్రం అంత ఈజీగా లేవని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రధాన పోటీ అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది. అయితే గెలుపు ఓటమి అనేది ఆయా పార్టీల వ్యూహాలపై ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎంఐఎం తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కనుక నిలబెట్టినట్లయితే బీజేపీకి విజయం అనేది చాలా ఈజీ కానుంది. ఒకవేళ ఎంఐఎం అభ్యర్థి నిలబెట్టకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి వాళ్ళతో ఒప్పించగలిగితే కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉంటాయని ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న హాట్ టాపిక్గా డిస్కస్ అయితే అందరి నోట వినిపిస్తుంది. గాంధీ భవన్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది టోటల్గా కనుక చూసుకున్నట్లయితే కిషన్ రెడ్డి బీజేపీ తరఫున ఆయనే ఉంటారు. దానం నాగేందర్ కూడా ఆయనకు ఆ ప్రామిస్ ఇచ్చారు కాబట్టి ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆయన పేరు దాదాపుగా ఖరారైనట్టే. తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా టీఆర్ఎస్ నుంచి ఉంటుంది కాబట్టి త్రిముఖ పోటీనా ముఖాముఖి పోటీనా అయితే ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి మరికొంత సమయం పడుతుంది.